హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో ప్రజ్ఞ యొక్క నిర్వచనాల గురించి తెలియజేశాను. అందులో భాగంగా ఇంకొక పాయింట్ ఇక్కడ ఏమైంది అంటే, థార్నెడైక్ అనే అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞను 3 రకాలుగా పనిచేసే శక్తి అని చెప్పాడు. ఆ 3 రకాలు ఏంటంటే అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ అంటే ఇక్కడ శాబ్దిక పరీక్షలు ఉపయోగిస్తారు. అమూర్త ప్రజ్ఞను, యాంత్రిక ప్రజ్ఞను మాపనం చేయగలము. అమూర్త ప్రజ్ఞ అంటే ఏమి అంటే అంకెలు, సంఖ్యలు, గుర్తులు, సంకేతాలు అభ్యసించే సామర్థ్యము, అమూర్త అంశాలను అభ్యసించే సామర్థ్యము, తర్వాత శాబ్దిక రూపంలో ఉన్న ఏవైనా వాటిని మనము అమూర్త ప్రజ్ఞ అంటాము. ఇక్కడ యాంత్రిక ప్రజ్ఞ అనేది నిష్పాదన పరీక్ష. ఈ నిష్పాదన ఎందుకంటే పెర్ఫార్మెన్స్. యాంత్రికం అంటే మెకానికల్, ఏదైనా ఇన్స్ట్రుమెంట్తో యూజ్ చేస్తేనే కదా మనకు అతడు యాంత్రిక ప్రజ్ఞ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక సిస్టమ్ ఇచ్చినామనుకోండి, దాన్ని ఆన్ చేసే విధానం కానీ, దాన్ని ఎలా ఆపరేట్ చేయడం కానీ అది తెలిస్తేనే అతనికి ఒక యాంత్రిక ప్రజ్ఞ ఉందని తెలుస్తాము. దాన్ని ఎందుకు నిష్పాదన పరీక్ష అంటామంటే, పెర్ఫార్మెన్స్ అంటే పెర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాడు కాబట్టి అది నిష్పాదన పరీక్ష అని చెప్తున్నాము. ఇది మధ్యమేడు ద్వారా జరుగుతుంది. దీనికి అమూర్త ప్రజ్ఞకు ఎగ్జాంపుల్స్ ఎవరంటే కవులు, శాస్త్రవేత్తలు, రచయితలు. ఈ విధంగా ఇక్కడ యాంత్రిక ప్రజ్ఞ అంటే ఏమని చెప్తామంటే, వస్తువులను సులువుగా, నైపుణ్యంగా, సమర్థవంతంగా ఉపయోగించడం. కండరములు, కాళ్ళ, చేతులు సమన్వయంతో చేసి ఉపయోగించే సామర్థ్యాన్ని యాంత్రిక ప్రజ్ఞ అంటాము. అంటే ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలా, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలా అనే నైపుణ్యాన్ని, ఆ కండరాలను, చేతుల్ని సమన్వయం చేసి అంటే ఒక అలైన్మెంట్లో ఉపయోగించడాన్ని ఉండే సామర్థ్యాన్ని యాంత్రిక ప్రజ్ఞ అంటారు. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ ఇస్తారు. స్క్రూ డ్రైవర్ని దాన్ని ఎలా ఉపయోగించాలా, ఎలా పట్టుకోవాలా, ఎలా చేయాలా అనేది తెలిస్తే అది యాంత్రిక ప్రజ్ఞ అవుతుంది. ఇది యాంత్రిక ప్రజ్ఞానికి ఎగ్జాంపుల్స్ టెక్నీషియన్స్, మెకానిజమ్స్, మెకానిక్ వాళ్ళే తెలుస్తుంది. మనం యాంత్రిక అంటే వీళ్ళు మాత్రమే వస్తారనుకుంటాం. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే క్రీడాకారులు కూడా యాంత్రిక ప్రజ్ఞ కిందకే వస్తారు. ఎలా అంటే పెర్ఫార్మెన్స్ చేస్తారు. అంటే ఒక బాల్ని ఎలా పట్టుకోవాలి, ఎలా బ్యాట్ పట్టుకోవాలి, తర్వాత ఎలా రన్ చేయాలి, ఇవన్నీ కూడా యాంత్రిక ప్రజ్ఞ కిందకే ఎగ్జాంపుల్స్ వస్తారు. వృత్తి పని వాళ్ళు కూడా అంతే. ఏదైనా కుండలు తయారు చేసే వాళ్ళు కానీ, ఇంకా బుట్టలు అల్లే వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా వాళ్ళ కండరంలో చేతుల్ని, కాళ్ళని ఒక సమన్వయంతో చేస్తారు. కాబట్టి క్రీడాకారులు కూడా అంతే. కాళ్ళు ఎలా పెట్టుకోవాలా, చేతులు ఎలా పెడితే బాల్ చేతికి అందుతుంది, ఇవన్నీ కూడా చూస్తుంటారు. కాబట్టి యాంత్రిక ప్రజ్ఞకు క్రీడాకారులు, వృత్తి పని వాళ్ళు కూడా ఎగ్జాంపుల్కి వస్తారు. ఇంకా సాంఘిక ప్రజ్ఞ అంటే ఏమంటే, మనకు సొసైటీలో ఎలా మెలగాలి, సంఘంలో ఉన్న ఇతరులతో ఉన్న వాళ్ళ యొక్క అనుబంధంతో కానీ, ఒక వ్యక్తికి మధ్య కానీ, సోషల్ అంటే బయట వాళ్ళతోనే కాదు, ఇంట్లో రిలేషన్షిప్స్ కూడా ఎలా ఉన్నారు అనేది కూడా తెలియజేస్తుంది ఇక సాంఘిక ప్రజ్ఞ అనేది. ఇక్కడ సాంఘిక ప్రజ్ఞ కలిగి ఉన్న వాళ్ళు ఎవరెవరంటే రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, డాక్టర్సు, కౌన్సిలర్సు, వ్యాపారస్తులు, నెక్స్ట్ సంస్థల అధిపతులు వీళ్ళంతా కూడా సాంఘిక ప్రజ్ఞను కలిగి ఉంటారు. సాంఘిక ప్రజ్ఞను మాపనం చేయలేము. ఎందుకంటే సాంఘిక ప్రజ్ఞను మాపనం చేయలేము అంటే, సొసైటీలో వాళ్ళు ఒక ముందర మనము ఇష్టం లేకపోయినా నమస్తే పెడతారు. ఇంకొక చోట ఇష్టం లేనట్టు నటిస్తారు. ఇదంతా కూడా మనము సాంఘిక ప్రజ్ఞని మాపనం చేయలేము. అమృత ప్రజ్ఞ శాబ్దిక పరీక్షలుగా చేస్తాం కాబట్టి మాపనం చేస్తాము. యాంత్రిక ప్రజ్ఞ అంటే నిష్పాదన. ఇప్పుడు ఫిజిక్స్లో కానీ ఎక్స్పెరిమెంట్, కెమిస్ట్రీలో కానీ ఏదైనా ఎక్స్పెరిమెంట్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, పరికరాలను ఉపయోగించి పెర్ఫార్మెన్స్ చేస్తారు. కాబట్టి దానికంటూ మనము మాపనం చేయగలము. కాబట్టి ఇక్కడ ఈ అమూర్త ప్రజ్ఞను, యాంత్రిక ప్రజ్ఞని మాపనం చేస్తాము. సాంఘిక ప్రజ్ఞను మాపనం చేయలేము. ఇందులో ప్రజ్ఞ యొక్క 3 రకాలని ఎవరు తెలియజేశారంటే థార్నడైక్ చేశాడు. ఈ థార్నడైక్ని
జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా అని పిలుస్తాము. అదేవిధంగా యత్నదోష సిద్ధాంతాన్ని కూడా ఇతనే రూపొందించాడు. సమరూప రూపకాల సిద్ధాంతాన్ని కూడా ఇతనే తయారు చేశాడు. ఇక్కడ ఈ విధంగా థార్న్డైక్ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రంలో 3 భాగాలుగానే పనిచేసే శక్తిని అని చెప్పాడు ప్రజ్ఞను థార్న్డైక్. ఆ 3 ఏంటంటే అమూర్త ప్రజ్ఞ, ఆంతరిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ అంటాడు. ఇక్కడ అమూర్త ప్రజ్ఞకి ఎగ్జాంపుల్ కవులు, శాస్త్రవేత్తలు, రచయితలు. ఇక్కడ కవులు, రచయితలు, శాస్త్రవేత్తలని ఎందుకు చెప్పారంటే ఏదైనా ఒక దాన్ని అమూర్త విషయాలు, ఇప్పుడు తెలుగు పద్యాలు కానీ వాటిని ఏదైనా కూడా వాళ్ళు శాబ్దిక రూపంలో చేయడమే ఎక్స్ప్రెస్ చేస్తారు కాబట్టి వాటిని వాళ్ళకు అమూర్త ప్రజ్ఞకు ఎగ్జాంపుల్గా ఇచ్చాము. ఇది ఇక్కడ అమూర్త ప్రజ్ఞ యొక్క, యాంత్రిక ప్రజ్ఞ యొక్క, సాంఘిక ప్రజ్ఞ యొక్క వివరణ. ఇంకా ముందు డీప్గా నెక్స్ట్ చాప్టర్లో ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.